నేను భారతీయుడిని. ఈ ఒక్క మాట చెప్పేటప్పుడు మనందరికీ ఈ దేశం అంటే ఒక ప్రత్యేకమైన గర్వం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వస్తే జాతీయ జెండాను ఎగురవేస్తాం, జనగణమన పాడతాం, స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటాం, మన దేశం గురించి గర్వంగా మాట్లాడుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక విదేశీయుడు మీ దగ్గరికి వచ్చి మీ దేశం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెబుతారా అని అడిగితే మనం నిజంగా అన్నింటికీ సమాధానం చెప్పగలమా? ప్రపంచంలోని అనేక దేశాల్లో పౌరసత్వం పొందాలంటే ఆ దేశం చరిత్ర, రాజ్యాంగం, జాతీయ చిహ్నాల గురించి పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాంటి పరీక్ష మనకు పెడితే మనం పాస్ అవుతామా? సరే, మనకు మనమే ఒక చిన్న పరీక్ష పెట్టుకుందాం. అందులో మొదటి ప్రశ్న, భారతదేశ జాతీయ భాష ఏది? మనలో చాలామంది వెంటనే హిందీ అని చెబుతారు, కానీ అది కరెక్ట్ కాదు. భారత రాజ్యాంగం ఏ భాషను జాతీయ భాషగా ప్రకటించలేదు. హిందీ అనేది 22 షెడ్యూల్డ్ భాషలో ఒకటి మాత్రమే. ఆంగ్ల భాష కూడా అధికారిక పరిపాలనలో ఉపయోగిస్తారు, కానీ జాతీయ భాష అనే హోదా ఏ భాషకు లేదు. ఇంకొక ప్రశ్న, భారతదేశ జాతీయ క్రీడ ఏది అని అనగానే హాకీ అని చాలామంది సమాధానం చెప్తారు, కానీ అది కూడా సరైన సమాధానం కాదు. భారతదేశానికి అధికారికంగా జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదు. ఒకప్పుడు హాకీకి ఆ గుర్తింపు ఇవ్వాలనే చర్చ జరిగిన అధికారిక ప్రకటన మాత్రం ఎప్పుడూ వెలువడలేదు. ఇప్పటికే 2 విషయాల్లో ఆశ్చర్యపోయారు కదా. అయితే ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. ఇండియా యొక్క జాతీయ జంతువు బెంగాల్ పూల్ అని మనందరికీ తెలుసు, కానీ ఒకప్పుడు భారతదేశ జాతీయ జంతువు పులి కాదు, సింహం. 1972లో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది. ఇప్పుడు ఇంకొక విషయం, అయితే భారతదేశానికి అధికార మతం అంటూ ఉందా? లేదు. హిందూ మతం, బౌద్ధం, జైన మతం, సిక్కు మతం వంటి ప్రపంచ ప్రఖ్యాత మతాలకు జన్మనిచ్చిన నేల భారతదేశమే. అయినా కూడా మన రాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక దేశంగా నిర్వచిస్తుంది, అంటే ప్రతి మతానికి సమాన గౌరవం ఇవ్వాలని. అలాగే భారత్కు ఎన్ని పొరుగు దేశాలు ఉన్నాయో మీకు తెలుసా? చాలామంది పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అని మాత్రమే చెప్తారు, కానీ భారతదేశానికి 7 భూ సరిహద్దు దేశాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన దేశాలతో పాటు శ్రీలంక, మాల్దీవులు సముద్ర మార్గంలో సమీప పొరుగు దేశాలుగా పరిగణిస్తారు. మరి భారతదేశానికి అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఏ దేశంతో ఉందో మీకు తెలుసా? ఈ ప్రశ్న అడగగానే చాలామంది పాకిస్తాన్ లేదా చైనా అని అనుకుంటారు, కానీ మనకు అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దు దేశం బంగ్లాదేశ్. దాదాపు 4096 కిలోమీటర్ల పొడవైన ఈ సరిహద్దు 5 భారత రాష్ట్రాల మీదుగా విస్తరించింది. ఈ సరిహద్దుల గురించి మాట్లాడుతుంటే 1947ని గుర్తు చేసుకోకుండా ఉండలేం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజులవి. ఒకవైపు ఆనందం, మరోవైపు దేశ విభజన. దాదాపు 1.5 కోట్ల మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సరిహద్దును గీసిన వ్యక్తి సిరిల్ రాడ్క్లిఫ్. ఆయన ఇండియాకి చాలా కొత్తవాడు. కేవలం 5 వారాల్లో భారత్ పాకిస్తాన్ సరిహద్దును నిర్ణయించే బాధ్యత ఆయనకు అప్పగించారు. ఆయన గీసిన గీత ఈ రోజుకి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే స్వాతంత్రం అంటే కేవలం ఒక వేడుక కాదు, అది త్యాగాల చరిత్ర. ఇప్పుడు దేశం గురించి ఇంకొన్ని ఆసక్తికర విషయాలు చర్చిద్దాం. మన జాతీయ పక్షి నెమలి, జాతీయ పుష్పం కమలం, జాతీయ వృక్షం మర్రి, జాతీయ పండు మామిడి పండు, జాతీయ జలచర జంతువు గంగా డాల్ఫిన్, జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న, మన నోట్లపై కనిపించే అశోక స్తంభంలో ఎన్ని సింహాలు ఉంటాయి? చాలామంది 3 అంటారు, కానీ నిజానికి 4 సింహాలు ఉంటాయి. మనకు కనిపించేది మాత్రం 3. ఇప్పుడు భారతదేశం గురించి గర్వపడే ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశాల్లో కూడా భారత్ ఒకటి. యోగాను ప్రపంచానికి అందించింది ఈ నేలే. ఆయుర్వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది కూడా ఈ దేశమే. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండ్ చేసి ప్రపంచ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది భారతదేశం. వందలాది భాషలు, వేలాది సంస్కృతులు, వివిధ మతాలు, అనేక సాంప్రదాయాలు. అయినా మనమంతా ఒకటే దేశంగా కలిసి ఉంటున్నాం. చివరిగా ఒక చిన్న ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. మనకెంతో ఇష్టమైన చాయ్ ఒకప్పుడు భారతీయుల రోజువారీ అలవాటు కానే కాదు. బ్రిటిష్ పాలకులు భారతదేశంలో తేయాకు అమ్మకాలు పెంచేందుకు దాన్ని విస్తృతంగా ప్రోత్సహించారు. అలాగే ఈరోజు మన వంటింట్లో తప్పనిసరిగా ఉండే ఆలు, టమాటా, మిరపకాయ, రాజ్మా ఇవన్నీ కూడా దశాబ్దాల క్రితం విదేశాల నుంచి భారతదేశానికి వచ్చినవే.
అంటే చరిత్ర అనేది కేవలం రాజులు, యుద్ధాలు, తేదీలు మాత్రమే కాదు. మన రోజువారీ జీవితంలో కనిపించే ప్రతి వస్తువు వెనుక కూడా ఒక కథ ఉంటుంది. మరి ఈరోజు మీరెన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారు? మీకు అన్నీ ముందే తెలుసా? లేక ఇంకొన్ని విషయాలు ఇప్పుడు మొదటిసారి విన్నారా? మీ సమాధానం కామెంట్లో చెప్పండి. ఎందుకంటే దేశభక్తి అంటే కేవలం జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, మన దేశాన్ని తెలుసుకోవడం కూడా. భారతదేశం గురించి మనం ఎంత తెలుసుకుందాం అనుకున్నా ఈ దేశం మనల్ని ఆశ్చర్యపరిచే మరో కథను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతుంది. అదే మన భారతదేశం.